రిజర్వేషన్లకు అనుగుణంగా పీజీ సీట్లలో తగిన మార్కులు సంపాదించలేని వాళ్ళకి ప్రభుత్వం కట్ ఆఫ్ మార్కులు తగ్గించింది. అంటే 800 మార్కులకి 4 వచ్చినా సరే సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీలో సీట్లు లభిస్తున్నాయట. రోజాక్లోని కాలేజీలో ఆర్థోపెడిక్ సీట్కి 800 కేవలం 4 మార్కులకి, ఢిల్లీలోని టాప్ కాలేజీలో గైనకాలజీ సీట్ 44 మార్కులు వచ్చిన వాళ్ళకి దక్కినాయి. ఇంత తక్కువ మెరిట్, అంటే మెరిట్ అనడానికి కూడా ఏం లేదు, మెరిట్ సాధ్యం కానటువంటి వాళ్ళకి, ఓ రకంగా ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇట్లా సీట్లు ఇవ్వడం ఏంటంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మిగతా దాంట్లో వేటిట్లో అయినా పర్లేదు, కానీ మెడికల్ దాంట్లో టీచింగ్ ఫ్యాకల్టీలో అట్లాగా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చేస్తే జనాలు చచ్చిపోతారు, అక్కడ చేస్తే సమాజానికి సంబంధించిన పాఠాలు చెప్పేవాళ్ళు కరువు అవుతారు. ఆ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం తీర్పు చెప్తుంది అన్నటువంటి చూడాల్సి ఉంది.